ఫ్రెండ్స్ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి సురేష్ సింగ్ కళాకార్ జరిగి వచ్చినాం అనమాట. లోపల మొబైల్ వినాయకుడు అండ్ లంబోదరులు మస్తు తయారైతే అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ముందర పృథ్వీరాజ్ సింగ్ కళాకార్, దానికి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ మనకి సురేష్ సింగ్ కళాకార్ అనమాట. లోపలికి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాము. బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ మొత్తం హైలైట్ ఉన్నాయి అనమాట. లోపలికైతే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏది కదా అని చెప్పేసి ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ ముందున్న సురేష్ సింగ్ కళాకార్ దగ్గర వచ్చినాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ముంబై స్టైల్ వినాయకుడు అనమాట, మహారాజా వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ మొత్తం త్రిశూలాలు అయితే వస్తాయి అనమాట. త్రిశూలాలు అయితే వస్తాయి మొత్తం బ్యాక్గ్రౌండ్లో. అండ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టోటల్ 8 to 10 feet వరకు ఉంటుంది ఈ వినాయకుడు. అండ్ మొత్తం త్రిశూలము, అండ్ త్రిశూలం దగ్గర కూడా చూసుకోవచ్చు కింద ఇట్లా నాగపాము అయితే వస్తుంది, కొంచెం స్మాల్ నాగపాము అయితే వస్తుంది. అండ్ ఇక్కడ దాని పక్కన అయితే ఇంకో మహారాజా వినాయకుడు సర్కిల్ బ్యాక్గ్రౌండ్తో, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, టోటల్ సర్కిల్ బ్యాక్గ్రౌండ్. చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించినవి మొత్తం అయితే పెట్టినారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ హంసలు అండ్ త్రిశూలం దగ్గర కూడా చూసుకోవచ్చు మీరు ఆడ మొత్తం శివలింగం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎట్లా అయితే ఉందో హైలైట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నాగపాము మీద ఉంచిన వినాయకుడు అనమాట. ఇక్కడ ముందర కూడా చూపిస్తాను స్టార్టింగ్లో. ఇక్కడైతే ఇంకో వినాయకుడు, బ్యాక్గ్రౌండ్ మొత్తం కమలాలు అయితే వస్తాయి అనమాట. కమలాల బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు ఏమో హైలైట్ ఇది నిజంగా. దీనికేమో బ్యాక్గ్రౌండ్ హంసలు అయితే వస్తాయి అనమాట, ఇందాక చూపించినాను కదా. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, పంచముఖ వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు నరసింహస్వామి అండ్ పక్కన దేవుళ్ళు మొత్తం ఎట్లాంటి పంచముఖ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్టాండింగ్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అవన్నీ కూడా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇంకో బడా గణేష్ ఇదైతే చూసుకున్నట్టయితే ఇదేమో బ్యాక్గ్రౌండ్ మొత్తం హైలైట్ అయితే ఉంది చూసుకోవచ్చు. దీని పక్కన ఇంకో వినాయకుడు కూడా సేమ్ ఇట్లాంటిదే. అండ్ ఇది వచ్చేసి ఇంకో చిన్న వినాయకుడు చూసుకోవచ్చు. డిజైన్ అవంతా అయితే హైలైట్ ఉన్నాయి, మొత్తం పంచకి సంబంధించిన డిజైన్ కానీ అక్కడ మెడలో అయితే పూలదండ మొత్తం అయితే హైలైట్ ఉన్నాయన్నమాట. అయోధ్య అండ్ ఇక్కడ రాముడు అయితే ఉంటారు, అటువైపు హనుమంతుడు అనమాట. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయోధ్య బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాగపాము మీద నుంచిన వినాయకుడు ఫీట్ భయ 12 feet గణేష్ ఐడల్. ఇది వచ్చేసి నాగపాము మీద అయితే నుంచొని అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ వినాయకుల దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే అమ్మవారు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఇది ఇంకో వినాయకుడు అనమాట. ఇదైతే 15 feet వరకు ఉంటుంది వినాయకుడు. అండ్ ఇక్కడైతే ఇంకా పక్కనైతే అమ్మవార్లు అయితే ఉంటారు, వినాయకుడు వచ్చేసి మధ్యలో అయితే కూర్చో ఉంటారు అనమాట. ఇది కూడా ఇంకో వినాయకుడు. అండ్ హైలైట్ ఉంది ఈ వినాయకుడు వచ్చేసి. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టి ఉంచినారు చూసుకోవచ్చు. అండ్ మనం ఇంకొంచెం ముందర పోయినట్టయితే చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు అయితే ఉందన్నమాట. స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు, దాంతోపాటు ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా కంప్లీట్ అయితే కాలే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సింహం తలలు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట, బడా గణేష్ ఐడల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, పక్కనే అమ్మవారు కూడా అయితే వస్తారనమాట. అండ్ చూసుకోవచ్చు అక్కడ కాళ్ళ దగ్గర మొత్తం అయితే హైలైట్ ఉన్నాయన్నమాట వినాయకులు ఏవైతే ఉన్నాయో. ఇక్కడైతే ఇంకోటి చూసుకోవచ్చు, ఇది కూడా ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడ మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అవైతే ముంబై స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. ముంబై స్టైల్ అనే కాదు, ఒకటేమో లంబోదరుడు కూడా అయితే ఉంది మనకి అవైలబుల్లో ఉంది. మొత్తం ఎట్లా అంటే పెద్ద భారీ వినాయకులతో పాటు చిన్న వినాయకులు కూడా అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి. మీకైతే ఒకసారి అయితే విజిట్ అయితే కాండి. మనకి లొకేషన్ వచ్చేసి పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ ముందర అనమాట. అండ్ దానికి కొంచెం ముందరికి వస్తే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోవచ్చు. ఆ పంచ ఫినిషింగ్ అవన్నీ అయినాక ఎట్లా ఉంటుందో కంప్లీట్ అయినాక నిజంగా అసలు హైలైట్ అయితే నాకు తెలిసి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి టోటల్ సురేష్ సింగ్ కళాకార్లో ఉన్న మొత్తం వినాయకులను అయితే చూపించినాను. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్.